ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కారణం. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేయబోతున్నారు, చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం మనకు అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ వక్ఫ్ విషయంలో వాస్తవాలను మేము వాస్తవాలను ఇవాళ ప్రజలకు సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఏమైంది? ఇవాళ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారము 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి ఏ పేదలకు చెందుతుంది ఈ ఆదాయము? ఏ పేదలు, ముస్లిం పేదలు చెందుతున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి, 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1000 కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా రావాలి. ఇవాళ కేవలం 20% మాత్రమే దర్గాలు, మసీదులు మాత్రం ఉన్నాయి, మిగతా ఏడవైనాయి. మరి ఏ ముస్లిం పేదలకు చెందుతున్నది? ఇవాళ కేవలం ఓవైసీ లాంటి కుటుంబాలు, అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప ఈ ఆస్తుపాస్తులతోని ఇవాళ ఏ ముస్లిం పేద కుటుంబాలకు ఆస్తులు జరుగుతుంది. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది. ఇప్పుడు మీకు నాకు చిన్న గొడవ జరుగుతుంది, నాకున్న ఒక ముస్లిం వ్యక్తికి గొడవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో. నాకు టైటిల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆయనకి ఏం టైటిల్ ఉండదు. ఆయన పోయి నేను వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ఫ్ ల్యాండ్ అది, నా టైటిల్ పనిచేయదు. ఇక టైటిల్ లేకున్నా కూడా వక్ఫ్ ల్యాండ్ అవుతుంది, టైటిల్ ఉంటే నాకేం న్యాయం జరగదు. వాళ్ళు ఇంత వాదిస్తున్నారు. అయోధ్యలో హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రామాలయం, రాముడు జన్మించిన స్థలంలో రామమందిరం నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం. అప్పుడు ఏం ప్రశ్నించారు వీళ్ళు? రాముడు ఆడనే పుట్టిండా, రాముడు పుట్టిన గ్యారంటీ ఏంది అన్నారు వీళ్ళు. రామునికే గ్యారంటీ అడిగారు. ఇప్పుడు ఏం గ్యారంటీ లేకుండా, ఆధార్ లేకుండా వక్ఫ్ భూమి అంటే వక్ఫ్ భూమి అయిపోతుంది. అది ఇదెక్క న్యాయం? అక్కడ అయింది ఏది మన తమిళనాడు తిరుచిరాపల్లిలో 1500 నాటి పురాతన చంద్రశేఖర ఆలయం, ఆ భూమిని వక్ఫ్ భూమిగా క్లెయిమ్ చేస్తున్నారు. దానిలో హర్యానాలో గురుద్వారా భూములు కూడా వక్ఫ్ భూములు అంటున్నారు హరిద్వారాలో. కర్ణాటకలో లింగాయలకు సంబంధించి వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. కేరళలో క్రైస్తవ మతానికి సంబంధించిన మత్స్యకారుల భూమిని కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. ఇక్కడ చేవెళ్లలో కానీ, వికారాబాద్లో కానీ, మహబూబ్నగర్లో కానీ ఇక్కడ అనేక భూములు ఉంటే వక్ఫ్ భూములు అంటున్నారు. లాస్ట్కు నేను ఒక ముస్లిం లీడర్ ఏం చేసిండు, పార్లమెంటు ఏర్పాటు కూడా వక్ఫ్ భూమి అనట. దేవాదాయ భూములకు ఒక ఎండోమెంట్ ఉన్నది, ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతున్నది. ఎండోమెంట్ ఆస్తులను దేవాదాయ భూములను కబ్జా చేస్తే ఆక్రమించుకోవాల్సిందే. నేనేమంటున్నానంటే హైడ్రా పేరుతోనే హంగామా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీకు ధైర్యము దమ్ముంటే, నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ భూమి ఎంత, ఎవరి ఆధునంలో ఎంత ఉన్నది, ఎన్ని కోట్ల విలువైన ఆస్తి, దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా ఎంతమంది ముస్లిం పేదలకు న్యాయం జరుగుతుందో చెప్పండి మరి అదన్నా.